హాయ్ ఫ్రెండ్స్, హాయ్. కోటప్పకొండ బ్లాగ్ ఇది. పాదయాత్ర స్టార్ట్ అయింది, జనాలు చూడండి. One eternity later. అలా నడుస్తూ 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 మోర్ దెన్ 1 hour అయింది. కష్టపడుతున్నా, చెమట గారిపోయింది. మనోడైతే చెప్పులు కూడా లేకుండా నడుస్తున్నాడు. పాదాల మీద నడిచే యాత్ర. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. పాదాల మీద నడిచే యాత్ర. పుణ్యం అంతా రాత్రి కోసం, వీడి పుణ్యం తెలియజేస్తున్నాం, గుర్తు పెట్టుకోండి. మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్, నైట్ వీడియోలు కూడా వస్తాయి. టెలిగ్రామ్ లోనే వస్తుంది, యూట్యూబ్ లో రాదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? You ain't stopping me. Step aside, motherfucker. I said 23, going on a spree. You just set me free. VIP, walking easily, but so casually. No PG, locked in mentally, that's a guarantee. Talk to me, numbers never lie. Add it up, that's me. శివయ్య ఎక్కువ తొలిమెట్టు, ఎక్కు తొలిమెట్టు, కొండను కొట్టు, ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు, గమ్యం చేరేట్టు. ఎక్కు తొలిమెట్టు, కొండను కొట్టు, ఢీ కొట్టు, గట్టిగా పట్టే నువ్వు పట్టు, గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు, కొట్టు చెమటే చింతట్టు, బండలు రెండుగా పగిలెట్టు, తలపడు నరసింహ. మజానే అడుగు రోజు వాళ్ళు డబ్బులు ఇచ్చేయాలి మనకి. హాయ్ ఫ్రెండ్స్, వ్లాగ్ 2 కోటప్పకొండ శివరాత్రి రోజు కోటప్పకొండకు వచ్చాము, కొండ వరకు వచ్చాము. ఇక మొదలు పెట్టాలి పాదయాత్ర. మన దేశాల నుండి వస్తున్నారు ఇక్కడికి. ఒడియా స్నేహితుడిని మాట్లాడదాం. हाय फ्रेंड्स, नमस्कार. बोलो सभी सब. मुझे ओडिशा वीडियो आसची देखिवा पई मत तेलुगु నాకు తెలియదు, తెలుగు నాకు అస్సలు తెలియదు. నేను ఒడియా వాడిని. ఒడిస్సా నుంచి వచ్చాడు మన కోటప్పకొండకి, మన శివరాత్రి రోజు శివుని దర్శించుకోవడం కోసం. హాయ్ ఫ్రెండ్స్, మరి ఆ కొండ పెద్ద కొండ ఎక్కే ముందు చిన్న కొండ ఎక్కాలి, అందుకే మరికొండ నుంచి వచ్చాడు వీడు. ఈ కొండ ఎక్కాము, ఇది ఒక చిన్న కొండ. కొండలు 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 ఉన్నావు స్వామి, కొండలు ఉన్నావు అన్నిట్లో. కొండల 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 ఉన్నావు శబరి, కొండల ఉన్నావు నీవై అయ్యప్ప స్వామి. లాస్ట్ ఇయర్ ఇలాగే శివరాత్రి నాడు హైదరాబాద్లోన కేసరగుట్ట అని ఒక ఏరియా ఉంటుంది, అది కూడా ఫేమస్ అయిన ఏరియా. అక్కడికి వెళ్ళాము, ఫ్రెండ్ నేను వెళ్ళాము. 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది, బస్సులో వెళ్ళాము. ఉదయం ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాము. లేట్ అయితే లేట్ అయిపోతారా, లైన్ పెద్దగా ఉంటుందని చెప్పేసి బస్సుకి వెళ్ళిపోయాము, తినకుండా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక తిందామన్నారు. బస్సు దిగిన తర్వాత కొండ ఎక్కే దగ్గర టిఫిన్ ఉంటాయని పైకి తీసుకెళ్ళాము. తక్కువగా ఉంటాయని అక్కడ చాలా ఉంటాయని. పైకి ఎక్కిన తర్వాత నుంచి లైన్ చూసి లైన్లోకి వెళ్ళాక టిఫిన్ లైన్ పక్కనే ఉంటాయని చెప్పాడు. అది గంట లైన్ కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం తింటాం అనేసాడు. ఉదయం 3 గంటలు 4 గంటలకు స్టార్ట్ అయ్యి బస్ దిగకి తిందామన్నాడు. కొండ దగ్గర లైన్ దగ్గరికి వెళ్ళి తింటామన్నాడు. ఎక్కిన తర్వాత నుంచి మరి లేదు. ఆ రోజు నాకు తింటా 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 అని చెప్పేసి శివరాత్రి అయిపోయింది. రాత్రి అక్కడ ఏకంగా ఉపవాసం అయిపోయింది. నాకు చేయకుండానే అనుకోకుండానే ఉపవాసం చేసేసాను. మధ్యాహ్నం 3 గంటలకి కొండ దిగిన తర్వాత అప్పుడు తింటావా, ఆకలి ఉందని అడిగాడు. ఉదయం నుండి నేను చెప్తుంది అదే కదా, ఆకలేస్తుందని. ఇంకా మళ్ళీ తింటావా, ఆకలేస్తుందని అడిగిద్దాడు. అప్పుడు ఏం చెప్పమంటారు ఫ్రెండ్స్? శివరాత్రి అయిపోయింది. శివరాత్రి అనుకోకుండా ఉపవాసం కూడా అయిపోయింది ఒక రోజు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి ప్లీజ్. vote for me. Thank you.
ఆ చెట్టుని చూడండి ఒకసారి. ఆ చెట్టుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక్కొక్కసారి చెట్టులో స్టేటస్లో వస్తుంటే దేవుడు బొమ్మ వస్తే మీరు 90% జూమ్ చేసి చూడండి, మీకు ఏం కనిపిస్తుందో చెప్పండి అంటారు కదా. అలాంటి సిచ్యువేషన్ గుర్తొస్తుంది నాకు ఆ చెట్టుని చూస్తుంటే. అది దేవుడు వరకు అది కాదు, నాకు ఇంకోటి గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు ఒక లెటర్ ఒకటి నాకు ఎవరో ఇచ్చాడు. అదే ఆ స్టోరీ అయితే నాకు కూడా తెలుసు, చెప్తాను. చిన్నప్పుడు ఒక పేపర్ మీద ఒక స్టోరీ రాసేవారు. ఆ స్టోరీ అంతా మనకు ఒక ఫ్రెండ్ ఇచ్చి స్టోరీ అంతా చదవమనేవాడు. ఆ స్టోరీ చదివిన తర్వాత లాస్ట్లో ఒక లైన్ ఉంటుంది, అదేటో మీరు గెస్ చేయండి. ఆ స్టోరీలో ఏముందంటే, స్టోరీ చదివిన తర్వాత ఇది ఎంచి 10 మందికి పంపించాలి ఆ పేపర్లో రాసి. లేదంటే మీకు ఏదో ఒకటి జరుగుతుంది, బ్యాడ్ జరుగుతుంది, లేదంటే అనుకున్న కోరిక జరగదని అనేవారు. ఆ పేపర్ చూసిన తర్వాత అదేంచి ఎందుకు చదివాను అనిపించేది. అది ఒక 10 మందికి రాసి మనం వాడికి ఇద్దాం అనుకుంటే అది వాడికి తెలుసు, వాడు తీసుకోడు. అలాగ ఒక 10 మందికి అప్పుడు వాట్సాప్ లేకపోవడం, పేపర్లో 10 సార్లు రాసి 10 మందికి ఇచ్చేవాళ్ళం. నాకు జరిగింది విను, మా తీసుకురా. ఏమైందంటే నాకు అలాగే 10 మందికి రాసి పంపించు, లేకపోతే చేస్తావని ఎవడో రాసి ఇచ్చాడు. అది నేను 10 రాయకుండా ఒక 3 రాశాను. అయితే ప్రతి ఒక్కరికి తెలుసు మా స్కూల్లో వాళ్ళకి జరుగుతుందని, ఎవరికి ఇచ్చినా తీసుకోవడం. అందుకే మా జూనియర్ చిన్న పిల్లకాయలు ఉంటారు, వాళ్ళని పట్టుకుని అరే తీసుకుంటావు కొడతానా అని చెప్పి జబర్దస్తిగా వాడు బేగలో వాడి పెయింట్లు దూరిపేసేవాడిని. నేను అలాగే ఇచ్చాను చిన్న పిల్లకాయలకి. వాళ్ళందరూ వెళ్ళి మా ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశాడు. ప్రిన్సిపల్ నాకు పిలిచాడు. నాకు అర్థమైపోయింది, నా పని అయిపోతుంది బాబు. నాకు ఎలా కొడతాడంటే మామూలుగా లేదు, ఎలాగో కొడతాడు కదా, ఒక పేపర్ మిగిలిపోయింది కదా అని నేను ప్రిన్సిపల్గా ఇచ్చాను లాస్ట్ పేపర్. వాడు చూడకుండా చింపేశాడు. వాడికి కూడా భయం ఉంది, అందుకే వాడు చూడకుండా చింపేశాడు కాబట్టి పర్లేదు. ఆడికి కూడా భయం, మళ్ళీ 10 మందికి షేర్ చేయాలని. లాస్ట్లో ప్రిన్సిపల్ మీకు ఏం చేసాడు అయితే? ఏం లేదు, వాడు ఎలా కొట్టాడు అంటే మళ్ళీ 5 రోజులు వారం రోజులు బాత్రూమ్ పోలా, అంత కొట్టాడు వెనకాల. అది సంగతి. జన్మలో ఇంకెవరిని కేలకడం. మంచి ప్లేస్ కోసం వెతకడం జరుగుతుంది. అసలు చాలామంది ఇక్కడ సిట్టింగ్ వేసి ఉన్నారు. మాకు యాక్చువల్లీ ఒక ప్లేస్ దొరికింది, కూర్చున్నాం, కానీ దుమ్ము ధూళి ఎక్కువ వస్తుంది కాబట్టి అలాగా. ఇక్కడికి వచ్చే జనాలకి కింద వేసుకోవడానికి ఏదో ఒకటి కంపల్సరీ తీసుకురావాలి, చేప కానీ ఏదైనా. మేము ఏం చేసామంటే హాస్టల్ నుంచి వచ్చాం కాబట్టి మా హాస్టల్లో ఓనర్ వేసిన బెడ్ మీద వేసిన దుప్పటి తీసుకొచ్చాం, అది వేసుకుని కింద కూర్చోవడానికి. అలాగే మంచి ప్లేసులు వెతుకుతున్నారు మన వాళ్ళు చాలామంది. ముందు రోజు నుంచే అందరు కార్ వేసుకుని వచ్చారు, ఎందుకంటే ఆ రోజు కార్లు ఎలా చేయట్లేదు లోపలికి, దూరం నుంచి ఉంచి అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. మంచి ప్లేస్ దొరికినట్టుంది, వెళ్దాం చూద్దాం. ప్లేస్ ఒకటి మంచిది చూసి కూర్చుని కొంచెం సాయంత్రం వరకు కొంచెం రెస్ట్ తీసుకుంటే హాయిగా ఉంటుంది. రాకేష్ మాస్టర్ని. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటా, ఎల్లప్పుడూ వస్తూనే ఉంటా. మంచి మంచి విశేషాలు తెస్తూనే ఉంటా. బయట ఎంత ఎండగా ఉంది చూసావా? ఈ టైంలో కారు ఉంటే చాలా బాగుంది కదా. ఎందుకురా? కారులో చక్కగా ఏసీ వేసుకుని ఉండొచ్చు. నాకు ఉందిలే కారు, మా ఇంట్లో ఉంది, గోడ్రేజ్లో పెట్టా. అదే కారు తెలుసా, పట్టుకుని ఇలా వెనక్కి లాగి లాగుతుంటే సర్ర మన ముందుకు వెళ్తుంది ఆ కారు. అది దాంట్లో కూర్చుంటే హాయిగా ఉంటుంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? అవన్నీ ప్రభలే కదా, అన్ని ప్రభలు ప్రభలు చూడాలి. ఇదేంటో అయితే, అరే నీ అబ్బా, అరే నివరకు పోయిన నిప్పు, అరే నీ అబ్బా జఫా ఎవరు అని అడుగుతున్నా.
దాని కాదు బాబు
బైక్ మీద రారు బాబా నీ తండ్రి తంటాల దాని కాదు బాబు పలసరు బైక్ మీద రారు బాబా సింపురు చుట్టదాన్ని సబలెక్కడ చుట్టదాన్ని చేతులెక్కి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టదాన్ని నీ తండ్రి తంటాల దాని కాదు బాబు పలసరు బైక్ మీద రారు బాబా నీ తండ్రి తంటాల దాని కాదు బాబు పలసరు బైక్ మీద రారు బాబా నేను తండ్రి తంటాల దాని కాదు బాబు పిలవగానే నేను రాను బాబు నేను తండ్రి తంటాల దాని కాదు బాబు పిలవగానే నేను రాను ఉన్న కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పోతే కళ్ళు ఎర్ర చేసినావు నేను తండ్రి తంటాల దాని కాదు బాబు పిలవగానే నేను రాను బాబు నేను తండ్రి తంటాల దాని కాదు బాబు పిలవగానే నేను రాను బాబు సిగ్నల్ ఇస్తాడు సిగ్నల్ ఇచ్చి మార్కులన్నీ దోచుకుంటాడు అమ్మాయికి పిల్లవుతుంది అబ్బాయికి పిల్లవుతుంది సిగ్నల్ ఇస్తాడు ఆ లమ్ము అంటూ సిగ్నల్ ఇస్తాడు మార్కులన్నీ దోచుకుంటాడు ఆ సిగ్నల్ ఇచ్చి మార్కులన్నీ దోచుకుంటాడు సోమతం తున్నేస్తాడు కానీ ఫైనల్ కి వచ్చాక